ఎస్ఎల్బిసి టన్నెల్లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో తెలుసా? 13 రోజులు అవుతోంది ఆ ప్రమాదం జరిగి. 13 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఆ లోపలికి రెస్క్యూ సిబ్బంది వెళ్ళలేని ఏరియాలు కూడా ఉన్నాయి. రెస్క్యూ సిబ్బంది వెళ్ళడానికి అవకాశం లేని భయానక పరిస్థితులు ఉన్నాయి. మీకు ఇంకా తెలుసా, అక్కడికి చేరుకోవటానికి కొన్ని చోట్ల ల్యాడర్ వేసుకొని పైకి ఎక్కి మళ్ళీ అవతల పక్కకి వెళ్ళాలి అంటే ల్యాడర్ నుంచి కిందకి దిగి ఆ తర్వాత బురద నీటిలో భయానక పరిస్థితులు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు 6 నిమిషాల వీడియోని చూపించబోతున్నాను. 6 నిమిషాల వీడియోలో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించబోతాను. ఈసారి ఒకసారి ఆ 6 నిమిషాల వీడియోని స్టార్ట్ చేద్దాం. మీకు 6 నిమిషాల వీడియోని ఇప్పుడు మేము చూపించబోతున్నాం. ఈ 6 నిమిషాల వీడియోని మీరు గుండెలు పట్టుకుని చూడండి. ఒకసారి ఆ దృశ్యాలు. అడ్డంగా పడి ఉన్న ఐరన్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయా? ఇవే టీబీఎం మిషన్ తాలూకు ఐరన్ స్ట్రక్చర్. అది ఆ స్ట్రక్చర్ను దాటుకొని ముందుకు వెళుతూ ఉంటే ఇంకా చాలా అడ్డంకి పరిస్థితులు ఉన్నాయి. చూడండి, వాటిని అడుగులో అడుగు వేసుకుంటూ అవి ఏ కాల్లో దిగొచ్చో, ఏ పక్కన గాయాలు పాలు చేయొచ్చో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఒక పెద్ద దిమ్మ అడ్డం వస్తుంది. ఆ దిమ్మ పైకి ఎక్కి మళ్ళీ అటుపక్కకు ఉరికి ముందుకు వెళుతూ ఉంటే ప్రవాహంలో వస్తున్న నీళ్లు కనబడతాయి. ఎటు చూసినా ఏ పక్కకు చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న ఈ ఐరన్ ముక్కల్ని తీయటానికి ఎంత సమయం పడుతుందో మీరే ఆలోచించండి. ఆ పరిస్థితులను దాటుకుని ముందుకు వెళ్తే ఇదేదో మన టీవీల్లోనూ ఫోన్లోనూ చూసే ఒక వీడియో గేమ్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంటాయి. వాటిని దాటుకుని సాహసం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ 8 మంది జాడ కనిపెట్టడానికి ఇలాంటి సాహసకర వాతావరణంలో పనిచేయాల్సి వస్తుంది. ముందుకు వెళ్తున్నారా? ఆ దిమ్మ ఉందో చూసారా? ఆ దిమ్మ పక్కన నుంచి ఇలా కొంచెం జరుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ఎల్లో కలర్లో కనిపిస్తుంది, అదే బయట ఉన్న వాతావరణాన్ని ఆ టన్నెల్ 14 కిలోమీటర్ లోపల సృష్టించడానికి బ్లోయర్ ద్వారా ఎయిర్ని పంప్ చేస్తున్నటువంటి టన్నెల్. చూడండి, ఇక్కడ వీటిని ఎప్పుడు తొలగించాలి? వాటి కింద ఎవరైనా ఉండుండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఆ ఐరన్ స్ట్రక్చర్స్ కింద మట్టి ఉంది. ఆ మట్టి కింద ఎవరైనా ఉండుండొచ్చు. ఆ మట్టిని తీయటానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. వాటిని దాటుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద స్ట్రక్చర్ అడ్డం వస్తుంది. ఆ స్ట్రక్చర్ పైకి ఎక్కి అటువైపుకు దిగి మళ్ళీ అక్కడ నుంచి ముందుకు వెళుతూ ఉంటే ఇది కంప్లీట్గా మొత్తం టన్నెల్ ఆ ఐరన్ స్ట్రక్చర్తో ఆ డెబ్రిస్తో నిండిపోయింది. చూసారా? ఆ ముందుకు వెళుతూ ఉంటే ఒక లేడర్ మనకు వస్తుంటుంది. చూడండి, ఒకసారి అక్కడ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి ఆ పట్టీని నిజానికి ఆ పట్టీని అక్కడ వేసింది ఎందుకంటే దాని పైకి ఎక్కి దిగి అవతల పక్కకి వెళ్ళటానికి ఏర్పాటు చేసిన పట్టి. ఇక్కడ నుంచి మీరు 6 నిమిషాల వీడియోని గుక్క పట్టి చూడండి, గుండెలు పట్టుకుని చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. నేను చెప్పటం ఆపేస్తున్నాను. మీరొక్కసారి చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో, ఈ 6 నిమిషాల వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
చూడండి ఆ దృశ్యాలు. ఇప్పుడు వస్తున్న ఆ వ్యక్తి అక్కడ ఒక పట్టి ఉంది కదా, ఆ పట్టి కనబడుతుంది కదా, ఆ పట్టి పైకి ఎక్కి అటువైపు దూకాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ 6 నిమిషాల వీడియో లోపల ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయి చూసారా? ఆ శిథిలాలను తొలగించడానికి ఎంత సమయం పడుతుంది? వాళ్ళు హెడ్లైట్స్ వేసుకొని చూడండి ఒకసారి ఆ పట్టి ఎక్కుతాడు అతను. అడ్డంగా పడి ఉన్న ఆ స్ట్రక్చర్ని చూసారా? ఈ స్ట్రక్చర్ దాని కింద ఎవరైనా ఉండుండొచ్చు, చెప్పలేము. ఆ పైకి ఎక్కి చూడండి ఒకసారి ఆ సౌండ్స్ వినండి. ఆ పైకి ఎక్కి సేమ్ పట్టి మళ్ళీ అవతల వైపు ఇది దూకి అవతల పక్కకి వెళ్తే మళ్ళీ అవతల పక్క అదిగో అలా కనిపిస్తుంది చూసారా? ఇవన్నీ క్లియర్ చేయడానికి ఎంత సమయం పడుతుందని ఇప్పుడు మీరు అనుకుంటున్నారో చెప్పండి ఒకసారి. చూసారా? అవతల పక్కకి దిగిన తర్వాత మళ్ళీ ఆ డెబ్రీస్, ఆ శిథిలాలు అవన్నీ చూడండి. అంటే ఆ రోజు ఆ ప్రమాదం జరిగిన రోజు అక్కడ ఒక పెద్ద అల్లకల్లోలం, పెద్ద విలయం సంభవించింది. పెద్ద ఆ టన్నెల్లో ఆ రోజు పెద్ద ప్రళయం సంభవించింది. చూడండి ఒకసారి వాటర్ ఎలా వస్తుందో, ఒక భూకంపం లాంటిది సంభవించిందనమాట. ఒక్కసారిగా పెద్ద కుదుపు, పెద్ద శబ్దాలు. టన్నెల్ ఫ్రంట్ ఎండ్లో ఎలా ఉందో మీరు చూశారు కదా. ఇప్పుడు మధ్యలోకి వెళుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలు చూసారా? బాబా ఎంత భయానకంగా ఉన్నాయి చూసారా? ఆ టన్నెల్ అంత ఎత్తు మట్టి, అది నడుచుకుని వెళుతూ ఉంటే టన్నెల్ అంత ఎత్తు మట్టి. ఈ లైట్ వేసాము ఇక్కడ చూడండి ఒకసారి, ఆ లైట్ పడుతుందే అక్కడ చూడండి ఒకసారి. వాటి కింద ఎవరైనా ఉండుండొచ్చు. ఇది తవ్వాలి అంటే ఆ మట్టి కింద ఐరన్ స్ట్రక్చర్, ఆ మెషిన్ ఐరన్ స్ట్రక్చర్ అడ్డుపడుతుంది చూసారా? ఆ తెగిపోయింది చూసారా? వెనక్కి తిరిగి చూస్తే ఇట్లా ఉంది. ఆ బ్లోయర్ను పంపిస్తున్న ఆ గొట్టం తెగిపోయింది చూసారా? తెగిపోయి చివరిన చినిగిపోయింది చూసారా? అక్కడ నుంచి ముందుకు వెళితే ఆ నీరు ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఈ మట్టి మొత్తం టన్నెల పొడవున, అన్ని మీటర్ల పొడవున, ఆ టన్నెల్ అంత ఎత్తులో ఆ మట్టి, ఆ శిథిలాలు, ఆ లైట్ పడుతున్న మార్పు పైన చూడండి ఒకసారి. ఇప్పుడు కొంచెం మీకు లైట్ కనిపిస్తుంది కదా. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి అక్కడ ఈ ఐరన్ ముక్కలు, ఆ పైపులు, ఇవన్నీ ఆ చివరన ఎక్కడో ఆ టన్నెల్ చివరన కొంతమంది వర్క్ చేస్తున్నారే, ఇవన్నీ దాటుకుని వెళ్ళి ఇక్కడ వరకే, ఈ ప్లేస్ వరకు మాత్రమే ఆక్సిజన్ వస్తుంది. ఎందుకంటే ఆ బ్లోయర్తో ఇప్పుడు మీరు చూసారే, ఆ బ్లోయర్తో ఈ ప్లేస్ వరకు మాత్రమే ఎయిర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆ ముందుకి ఎయిర్ పంప్ చేయడానికి అవకాశం లేదు. చూడండి ఒకసారి ఆ ఎల్లోది కనిపించట్లేదు కదా, బ్యాక్ తిరిగి చూస్తే ఆ ఎల్లోది కట్ అయిపోయింది కదా. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఆ ఎల్లో పైప్ కట్ అయిపోయింది, అక్కడ వరకు మాత్రమే ఎయిర్ వస్తుంది. కానీ ఇంకా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కదా, ఇక్కడికి ఎటువంటి ఎయిర్ వెళ్ళదు. ఇక్కడ ఆక్సిజన్ కొరత ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్కి రావడానికి ఎన్ని హడిల్స్ దాటి రావాల్సి వచ్చిందో చూసారుగా. ఈ 6 నిమిషాల వీడియో ఎంత లోపల ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. ఈ పరిస్థితులను కూడా దాటుకుని ముందుకెళ్ళిన తర్వాత చూడండి ఒక్కసారి అక్కడ సహాయక సిబ్బంది ఇన్ని భయానక పరిస్థితులను దాటి ఇదిగో ఇక్కడ ఇలా వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ తవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే జీపీఆర్ ద్వారా కొన్ని పాయింట్లను పట్టుకున్నారు. ఆ పాయింట్లు ఏమైనా ఉండొచ్చేమని ముందుగా ఆ పాయింట్లలో తవ్వుతూ ఉన్నారు. చూసారా? ఇప్పటికే మెడలోతు, భుజాల్లోతు తవ్వారు, కానీ ఏ ఉపయోగం లేదు. అక్కడ కనీసం ఆక్సిజన్ రావడానికి పైన పైప్ కూడా లేదు. ఈ పని చేస్తున్న సిబ్బంది అంతా ప్రాణాలకు తెగించి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఈ ప్లేస్లో ఆక్సిజన్ కొరత ఉంది. ఈ ఎల్లో పైప్ కనబడుతుందో చూడండి ఒకసారి పైన, ఆ ఎల్లో పైప్ అక్కడ లేదు. ఈ 6 నిమిషాల వీడియోని ఇప్పుడు మళ్ళీ మీరు చూసి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ లోపల ఆ సిబ్బంది ఎంత ప్రాణాపాయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారో, ఆ రోజు ఎంత విలయం సంభవించి ఉండొచ్చో. అంటే ఒక్కసారి తుక్కు అయిపోయింది చూసారా? టన్నెల్ లోపల మొత్తం అంతా కూడా చల్లా చెదురుగా పడిపోయాయి చూసారా? అంత హెవీ వెయిట్ మెటల్తో కూడిన ఆ మెషినరీ తుక్కు అయిపోయింది. అంటే వీటి కింద ఎవరైనా ఉండుండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, వీటి కింద కూడా ఎవరైనా ఉండుండొచ్చు. వీటిని తీయటానికే కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. వీటిని దాటుకుని ఆ చివరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండుండొచ్చు అని వాళ్ళ కోసం తవ్వకాలు చేపడుతున్నారు, రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. మరి వీటిని ఎప్పుడు తొలగించాలి? వీటిని దాటుకుని కొన్ని మీటర్ల అవతల ఉన్న ఆ శిథిలాలను ఎప్పటికి తొలగించాలి? చూడండి ఒకసారి. అంటే లోపల ఏం జరిగి ఉండొచ్చు ఆ రోజు, ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎలా ఉందని అనుకుంటూ ఉన్నారే.
ఇదిగో ఇంత భయానకంగా ఉంది. అంటే ఆ రోజు ప్రమాదం జరిగిన క్షణంలో ఏం జరిగిందో ఈ దృశ్యాలను చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారిగా టన్నెల్ అంతా ఖాళీగా ఉంది, కానీ ఒక్కసారిగా అక్కడ ఏదో భూకంపం సంభవించినట్టుగా మట్టంతా కొట్టుకుని వస్తూ ఉండటంతో అవన్నీ టన్నెల్ నిండా పై వరకు నిండిపోతూ మట్టి, ఆ శిథిలాలు, అక్కడున్న మెషినరీ, అక్కడ ఉన్నటువంటి ఆ బకెట్స్ ఇవన్నీ కూడా నిండిపోయి ఆ లోపలికి ఎయిర్ని పంప్ చేస్తున్న ఆ బ్లోయర్ కట్ అయిపోయి చూడండి తిరగబడిపోయి ఇవన్నీ కూడా ఆ సెగ్మెంట్స్ అన్నీ కూడా పడిపోయి. అంటే లోపల ఎంత అల్లకల్లోలం జరిగిందో ఒక్కసారి ఈ వీడియోని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 6 నిమిషాల వీడియోలో లోపల ఆ రోజు సరిగ్గా 13 రోజుల క్రితం ఏం జరిగిందో, ఎలాంటి భయానక వాతావరణం ఉందో, ఆ రోజు ఆ క్షణంలో ఈ ప్రమాదం జరుగుతూ ఉన్న సమయంలో ఏం జరుగుండొచ్చో మీరు ఈ దృశ్యాలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ భయానక పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకే ఒక్కసారిగా కార్మికులు పరుగున వెనక్కి వస్తూ ఉంటే కొంతమంది ఈదుకుని వచ్చారు, కొంతమంది చిక్కుకుపోయారు. అందులో 8 మంది జాడ ఇప్పుడు తెలియడం లేదు. అంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగి ఉంటే లోపల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అంత కష్టంగా మారింది. ఇప్పుడు ఈ పైప్ చూస్తున్నారు కదా, ఎల్లో పైపు, ఇది ప్రెజెంట్ కార్మికులు పనిచేస్తున్న చోట లేదు. ఆక్సిజన్ అంతవరకు మాత్రమే ఉంది. ఆ పైప్ కట్ అయిపోయింది. ఆ కార్మికులు పనిచేస్తున్న చోట ఆ మెషిన్ మట్టిలో కప్పడిపోయింది. అందుకే కొంత లోతు తవ్విన తర్వాత ఆ హెవీ వెయిట్ ఉండే మెషిన్ ఐరన్ స్ట్రక్చర్ అంతా అడ్డంకిగా మారింది. ఇటు నుంచి పైకెక్కి అటు నుంచి అటువైపు అలా దిగి ఆ తర్వాత ముందుకు నడుచుకుని వెళుతూ ఉంటే అడ్డంగా పడిపోయిన ఆ శిథిలాల్లో నుంచి అడుగు వేసుకుంటూ అప్రమత్తంగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ లేని ఆ చివరన ఎక్కడో ఆ 8 మంది కోసం వెతుకులాట మొదలవుతుంది. ఇప్పటికీ నీరు ఎలా ముందుకు ప్రవాహంలో వస్తుందో చూడండి. ఆ ప్రవాహం ఇప్పటికే ఆ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఇంకా ఇరిగిపోయినాయి. ఆ సైడ్ని కనిపిస్తున్న సెగ్మెంట్స్ ఇరిగిపోయి చూడండి, ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఇంకా ఇంత ప్రవాహం లాంటి వాటర్ ఉబికి వస్తూ ఉంది. ఇందుకే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతూ ఉంది. ఇది 6 నిమిషాల వీడియో. ఈ 6 నిమిషాల వీడియోలో మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రమాదం జరుగుతూ ఉన్న ఆ క్షణంలో లోపల ఎటువంటి విధ్వంసం సంభవించిందో ఈ 6 నిమిషాల వీడియో మీకు చూపిస్తుంది. ఇప్పటికీ అక్కడ ఆ దుర్భర పరిస్థితులే, ఆ ప్రమాదకర పరిస్థితులే, ఆ భయానక పరిస్థితులే ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సహాయక చర్యలు కంప్లీట్ కావడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందో. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Bad smell coming. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.